వైట్ డిశ్చార్జ్ తో బాగా ఇబ్బంది పడుతున్నారా? అసలు వైట్ డిశ్చార్జ్ అవ్వడం నార్మలేనా? ఇది తెలుసుకోవాలంటే ఈ రీల్ చివరి వరకు చూడండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ రవలి, ఆబ్స్టిషన్ గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, విజయవాడ. సో వైట్ డిశ్చార్జ్ అనేది అందరు ఆడవాళ్ళలో ఉంటుంది. అది అవ్వడం కంప్లీట్లీ నార్మల్. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఈ వెజనల్ సెల్స్ నుంచి అండ్ సర్విక్స్ అనే పార్ట్లోంచి ఉన్న సెల్స్ నుంచి తయారవుతుంది. ఇన్ఫ్యాక్ట్ హార్మోనల్ బ్యాలెన్స్ ఆడవాళ్ళలో కరెక్ట్గా ఉందా లేదా కూడా వైట్ డిశ్చార్జ్ నుంచి తెలుసుకోవచ్చు. ఈ వైట్ డిశ్చార్జ్ గురించి ఎప్పుడు వరీ అవ్వాలి, ఎప్పుడు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, నేను చెప్పే ఈ పాయింట్స్ మైండ్లో ఉంచుకోండి. నెంబర్ 1, వైట్ డిశ్చార్జ్ ఫౌల్ స్మెల్ వస్తున్నప్పుడు అది నార్మల్ కాదు. నెంబర్ 2, డిశ్చార్జ్ అనేది కలర్ మారినప్పుడు అది నార్మల్ కాదు. ఎల్లో కలర్ అయినా, గ్రీన్ కలర్ అయినా, బ్లడ్ స్టెయిన్ ఉన్నా ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. నెంబర్ 3, వైట్ డిశ్చార్జ్తో పాటు ఇచ్చింగ్ ఉన్నా, బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా అది నార్మల్ కాదు. నెంబర్ 4, వైట్ డిశ్చార్జ్తో పాటు యూరిన్ వెళ్ళేటప్పుడు పెయిన్ వస్తున్నా, ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ ఉన్నా అది నార్మల్ కాదు. నెంబర్ 5, వైట్ డిశ్చార్జ్తో పాటు ఫీవర్ ఉంటే అది నార్మల్ కాదు. నెంబర్ 6, వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్స్ అయిపోయిన తర్వాత అంటే మెనోపాజ్ స్టేజ్ తర్వాత రావడం నార్మల్ కాదు. ఒక్కసారి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ప్యాప్స్మియర్ చేయించుకొని సర్వైకల్ క్యాన్సర్ అనేది రూల్ అవుట్ చేసుకోండి.